Hi, this is Mahi Veer Raghav. Please subscribe to Tree Media. యాత్ర 2కి వచ్చేసరికల్లా యాత్ర ప్రొడ్యూసర్స్ సేమ్ వాళ్ళే ఉన్నారా? దాంట్లో ఒక అతను ఉన్నాడు, శివ మేకా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు మీకు యాత్రలో శివ మేకా ప్రెజెన్స్ అని ఉంటుంది. ఆ 3 Autumn Leaf అనేది నా కంపెనీ వాళ్ళ. ఓకే. సో 70mm లేదు. లేదు. 70. ఈ శివ మేకా అతను ఎవరు? కుదిరితే కా ప్రొడ్యూసర్. ఓకే ఓకే. శివ పాఠశాలలో కూడా ఉన్నాడు. ద ఓన్లీ ఫిలిం హీ వాజ్ ఆల్సో నాట్ ఇన్వాల్వ్డ్ వాజ్ ఓన్లీ ఆనందో బ్రహ్మ. ఓకే ఓకే. అంతే. ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆయన కంటిన్యూ అవుతున్నాడు. అంటే శివ గారు ఏమవుతారండి? లేదండి, ఇక్కడ మనకు కుదిరితే కప్పు కాపు బాధితుడే. డబ్బులు పోగొట్టుకొని ఇంకా కలిసి ఉన్నాడు, వ్యాపారస్తుడు. అంతే. సూపర్ అండి. మంచి స్నేహితుడు అయితే. అంతే అంతే. ఫ్రెండ్ అంతేనా? లేదండి, సినిమాతో పరిచయము, కప్పుతో పరిచయము. బట్ అగైన్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆయనకు కుదిరితే కప్పు కాపు పోయిన తర్వాత మళ్ళీ ఆయన యాత్ర తెచ్చింది. ఓకే ఓకే ఓకే. బికాస్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రోజు మనల్ని పెట్టాడు, నమ్మాడు, ఏదో ఒకటి చేశాడు, పోయింది. సో వీ హ్యాడ్ టు, మనం when we had an opportunity, I thought to get him back. ఓకే. సో ఇప్పుడు యాత్ర 2కి పూర్తిగా జగన్ గారి కోఆపరేషన్ ఉంది, ఫైనాన్షియల్గా కూడా ఆయన సపోర్టే ఉంది అనే వార్తలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇంకా శివ మేక ఎందుకండి, పక్కన పేరు ఎందుకు మనకు? ఇన్ని సినిమాలు చేసినోడు నేనే పెట్టుకోవచ్చు కదా. ఆ ముక్క కూడా వాళ్ళు కూడా తీసారు ఆ పెద్ద లిస్ట్ లో. రచన, దర్శకత్వం, నిర్మాత, లిరిక్స్, మ్యూజిక్ అని చెప్పినట్లు ఆ నిర్మాత కూడా మనమే పెట్టుకుంటే పని అయిపోతుంది. ఓకే. లేదండి, ఇట్స్ నో పాయింట్ అండి. డన్ ఫిలిమ్స్. ఓకే ఓకే. ఇట్స్ నాట్ నెసెసరీ అండి. సో మీరు కథ రాసేటప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఏ ఇన్సిడెంట్లు మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించాయి? నేను వైఎస్ఆర్ గారిని ఎప్పుడు చూడలేదండి, ఫిజికల్ గా చూడలేదు. నేను వచ్చిన ఫ్యూ మంత్స్ కే ఐ ఓన్లీ హర్డ్ అబౌట్ హిమ్. ఓకే. ఐ హావ్ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్. జీవితంలో ఎప్పుడు చూడలేదు. నథింగ్ దేర్. ఓకే. జగన్ అంటే ఐ థింక్ ఐ బీన్ హియర్. ఇట్స్ బీన్ ఐ బీన్ 9 నుంచి ఉన్నాను కాబట్టి ఐ బీన్ సీయింగ్ వాట్ ఇట్ ఈస్ అండి. ఓకే. ఐ మీన్ ఐ థింక్ హిస్ లైఫ్ హ్యాస్ అ డ్రామా అండి బేసికలీ. అతను కథ పరంగా చూస్తే, నేను కథ చూస్తాను, ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్. నేను నాకు చూసినప్పుడు ఓకే, హౌ ఐ సీ ఇట్ యాజ్ ఎ స్టోరీ, ఇట్ హ్యాడ్ ద ఎలిమెంట్స్ ఉంది. ఒక బిగ్ కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఆయన జగన్ గారి కథ చూస్తే నాకు ఆయన ఎవరినో ఢిల్లీని ఎదిరించడమో, లేదో ఇక్కడ అంటికన్నా అనుభవమైన రాజకీయ నాయకుడిని అవుట్ స్మార్ట్ చేయడము, ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ నాట్ ద స్టోరీ ఫర్ మీ అండి. ఓకే. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంది అంటే, ఆయన వాళ్ళ నాన్న చచ్చిపోతే, వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళ వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ పీపుల్ వాట్ ఎవర్, దానికి ఈ సెడ్ దట్ నేను ఓదార్పు యాత్రకి వెళ్తానన్నాడు. అంటే ఒక నాయనకు మాట ఇచ్చినాడు, నాయన తరపున ఒక మాట ఇచ్చాడు. అండ్ దట్ వాజ్ ద మెయిన్ కంటెన్షన్ ఆఫ్ ద థింగ్. నేను ఓదార్పు యాత్ర చేస్తాను అంటే దేర్ వాజ్ అన్ అపోజింగ్ ఫోర్స్ విచ్ దే సెడ్ యూ షుడ్ డూ ఇట్. అండ్ ద హోల్ ఆఫ్ హిస్ లైఫ్ ఫర్ మీ, నాకు అదొక్క నచ్చినది ఏంటంటే, తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు ఎంత దూరం పోయాడు. దట్స్ మై స్టోరీ. ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట అనేది నా కథ. ఆయన సీఎం అయ్యారా? నేను అందుకే ఆయన అన్నాను, అన్నా మీరు ఎలక్షన్స్ గెలిచినా లేకపోయినా, సీఎం అయినా నాకు ఒక కథ ఉంది, నేను అందుకు కథ చెప్పాలనుకుంటున్నాను. మీరు లక్కీ గెలిచారు కాబట్టి ఇంకో క్లైమాక్స్ లో ఒక హై ఇచ్చి పంపించవచ్చు, లేకపోతే నేను ఇంకో డిఫరెంట్ ఎండింగ్ తో సినిమా కథను ఎండ్ చేస్తామని అంతే. సో ఇప్పుడు మీరు అన్న ఆ మాట కూడా రాజకీయ కోణంలోనే ఉంది అని, ఎందుకంటే ఆ పాదయాత్రకు సంబంధించింది ఓదార్పు యాత్ర అనేది రాజకీయంగానే ఆయన తీసుకున్న నిర్ణయం అనేది అది అందరికీ తెలిసిన విషయం. సో దాంట్లో అంటే ఇప్పుడు రాజకీయ కోణం చూడాల మీరైతే, తండ్రికి ఇచ్చిన మాట వరకు ఇప్పుడు అంతేనా? రాజకీయ కోణం చూద్దాం అనుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఉన్న స్థితిలో ఆ రోజు డబ్బులు ఉన్నాయి, పదవి ఎట్లా ఓట్లు ఇస్తారు, ఎంత చీఫ్ మినిస్టర్ పదవి కాకపోయినా ఏదో మినిస్టర్ ఇస్తారు. ఈయన ప్రాబ్లం ఏమి, ఇప్పుడు నేను మాట ఇచ్చినా నేను పోవాలా అంటున్నాడు. ఇది సిచ్యువేషన్. అవును. ఇప్పుడు రాజకీయ కోణం అయితే ఉన్నదంతా ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారండి? ఇప్పుడు ఏమీ లేనోడు రిస్క్ చేయడం ప్రాబ్లం లేదు, ఏం పోతుంది. ఆయనకి హ్యాడ్ మోర్ టు లూజ్ దెన్ మోర్ టు గెయిన్. ఆయన కాదు, మనకు నిజంగా ఒక రాజకీయ నాయకులు ఆలోచించండి. ఓకే. మనకి ఈరోజు ఏం కావాలా? సీఎం పదవి కావాలనుకోవాలి. సీఎం పదవి కావాలంటే ఏముంది, 2 అడుగులు ముందు వెనకాలకి వేసుకొని ఏముంది, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ పెట్టుకున్నాము, ఇంకొక టర్మ్లో మనకి ఎట్లాగో చీఫ్ మినిస్టర్ చేస్తారని వాళ్ళే అంటున్నారు కాబట్టి అవుతుంది. If you look at it as a politician, why did he go against them? ఇప్పుడు లేదు, నేను మా నాయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి అనే ఒక పేరు ఉంది, నేను మాట ఇచ్చిన ఆయన తరపున నుంచి, నేను అది నిలబెట్టుకోవాలా అనే ఒక మొండితనం.
లేదా మొండితనం కాదులే కానీ దట్స్ వాట్ హీ వాంటెడ్ టు డూ ఇట్. నాకు నచ్చిన ఎలిమెంట్ అది. ఓకే ఓకే ఉన్నదంతా పోయినా హీ వాంటెడ్ టు రిస్క్ ఎవ్రీథింగ్ ఫర్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు స్టూడ్ బై టు వాట్ హీ ప్రామిస్డ్. దట్స్ ఏ స్టోరీ వైజ్గా చూడండి. నాకు ఓకే ఓకే నిజమేమి మనకు తెలియదు. రైట్ నిజం అనే అంత బూత్ ప్రపంచంలో ఉండదండి. ప్రతి ఒక్కడు నమ్మింది నిజం. ఏ రోజుకి ఆ రోజు నమ్మింది నిజం. మళ్ళీ నీ అనుకూలానికి నమ్మింది నిజం. మన నిజం కూడా అనేది మారుతూ పోతుంది. ఇప్పుడు 9 ఏళ్ళ కింద ఉన్న నిజం ఇప్పుడు వచ్చింది. 100 ఏళ్ళ తర్వాత ఇంకో నిజం వస్తుంది. రైట్ సో అట్లా Okay, okay. యాజ్ అ స్టోరీ టెల్లర్ నాకు నా అవసరం ఏమి, నా పారామీటర్స్ ఏమి, నా కాంటెక్స్ట్ ఏమి చూసుకొని ఓకే ఓకే నేను చేసుకోవాలి. అంతేగాని నేను దానికి మించి ఆలోచించగలను. ఓకే ఫ్యామిలీ పరంగా అండి, ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఇప్పుడు యాత్ర టూలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారి క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే విజయమ్మ గారి క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే భారతమ్మ గారి క్యారెక్టర్ కావచ్చు, ఎలా ఉంటాయి, ఎలా ఉండవు? లేదండి, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ లేవండి. ఇప్పుడు మీకు కొన్ని క్యారెక్టర్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ లేవు. ఐ థింక్ షర్మిల అనే క్యారెక్టర్ లేరు. అవునా, ఎందుకు కారణం? లేరండి, కాదండి, ఆ క్యారెక్టరే కాదండి. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు క్యారెక్టర్ లేదు, ఒక యాక్టర్ పార్టీ పెట్టిన ఆయన క్యారెక్టర్ లేదు, వైఎస్ఆర్కి అన్ని ఆత్మ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రెండ్ అనుకునే అతను ఆయన క్యారెక్టర్ లేవు. సో ఇన్ని క్యారెక్టర్స్ లేవు. నేను నాకున్న 2 గంటలలో నేను ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట కథ చెప్పాల్సిన కాంటెక్స్లో ఏ పాత్రలు కావాలో, ఏమి ఆ స్టోరీని డ్రైవ్ చేస్తాయో అనుకున్నవే ఉన్నాయి దాంట్లో. మనమేమి ఆయన లైఫ్ లాంగ్ అది మొత్తం పురాణం లాగా మొత్తం చేసి చెప్పడం లేదు. నాకు ఇప్పుడు యాత్ర కూడా ఉంది, నేను మొత్తం ఓన్లీ ఒక 6 months ఆయన కథ మొత్తం 8 months తీసుకున్నా అంతే. ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ తీసుకున్నా, పార్ట్ ఆఫ్ ద స్టోరీ డ్రైవ్ చేసుకున్నా. ఇప్పుడు అట్లా అంటే యాత్రలో కొడుకు ఎందుకు లేడండి? ఓకే అప్పటికి ఉన్నారు కదా, యాక్టివ్నే కదా 2009 లేదు. సో నాకు ఐ హ్యావ్ వెరీ క్లియర్. నేను కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడు యాత్రలో కూడా దెర్ ఆర్ క్లబ్డ్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ క్లబ్డ్ ఇన్ టు వన్ క్యారెక్టర్. కొన్ని క్యారెక్టర్స్ మీరు చూసినప్పుడు అనుకుంటారు ఎవరే స్వామి ఇతను అంటాడు. అవన్నీ ఏంటంటే ఒక 4 క్యారెక్టర్ కలిపితే ఆ క్యారెక్టర్ సృష్టించాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక డ్రామాటిక్ పర్పస్ గురించి. 4 సార్లు వచ్చి ఒక డైలాగ్ చెప్పిపోయినారంటే ఆ డ్రామా హోల్డ్ కాదు. సో మనము వీ హ్యావ్ టు క్రియేట్ క్యారెక్టర్స్. మనం ఇట్లా కథలు చెప్పేది ఏంటంటే అండి, టైమ్ లైన్స్, క్యారెక్టర్స్ అవన్నీ కూడా మనము డ్రామాటిక్ పర్పస్కి వీ విల్ మేక్ ఇట్ ఆల్టరేట్ టు ద పర్పస్ ఆఫ్ ద కాంటెంట్.